హలో ఫ్రెండ్స్, ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మనం ధనత్రయోదశి రోజున యమదీపాన్ని ఏ విధంగా వెలిగించాలో, అలాగే లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలో ఈ వీడియోలో చూద్దాం. ఆశ్వీజ మాసం కృష్ణపక్షంలో వచ్చే త్రయోదశిని ధనత్రయోదశి అని అంటారు. ఇది దీపావళికి ముందు రోజున వస్తుంది. ఈ ధనత్రయోదశి అనేది యమధర్మరాజుకు ప్రీతికరమైన రోజు. ఈ రోజు ఆయనను పూజించడం వలన మరియు దీపం పెట్టడం వలన అపమృత్యు దోషాలు తొలగిపోయి అకాల మరణం నుండి విముక్తులమవుతాము. ఈ ధనత్రయోదశి రోజున ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను పసుపు నీళ్లలో శుభ్రంగా కడిగి లక్ష్మీదేవి అమ్మవారికి అలంకరించి సుగంధ పరిమళాలు వెదజల్లే పూలతో అలంకరించి పూజించాలి. పూజానంతరం అఖండ ఐశ్వర్యం అపమృత్యు దోషాలు తొలగిపోవాలంటే ధనత్రయోదశి రోజు 6 నుంచి 7 గంటల మధ్య సాయంత్రం ప్రాంతంలో ఇంటి ముందు దీపాన్ని వెలిగించాలి. దీనినే బలిదీపం లేదా యమదీపం అంటారు. గోధుమ పిండిని నీటితో తడిపి ఒక ప్రమిదలాగా తయారు చేసుకోవాలి. ఇంటి ప్రధాన ద్వారం లేదా గుమ్మానికి ముందు వైపు కుబేర ముగ్గు వేయాలి. మనం ముందుగా తయారు చేసిన ప్రమిదను ఆ ముగ్గు మీద పెట్టి నువ్వుల నూనెను పోసి 3 వత్తులు కలిపి ఒక ఒత్తిని చేసి వేయాలి. ఈ విధంగా దీపాన్ని వెలిగించాలి. ఆ దీపంలో ఒక రాగి నాణాన్ని ఒక గవ్వను ఉంచాలి. రాగి నాణం లేకపోతే రూపాయి బిళ్ళనైనా వేయచ్చు. ఈ విధంగా వెలిగించిన దీపాన్ని బలిదీపం లేదా యమదీపం అని పిలుస్తారు. ఆ దీపం మీద కొద్దిగా నీళ్లు చిలకరించాలి. ఆ దీపం ముందు ప్లేట్లో కొద్దిగా బియ్యం, బెల్లం అలాగే పువ్వులను వేసి సమర్పించి నమస్కారం చేసుకోవాలి. ఇలా చేస్తే సంవత్సరం అంతా చక్కని ధనప్రాప్తికి అపమృత్యు దోషాలను తొలగింప చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఇంటి ముందు వెలిగించే ఈ బలిదీపం జాతక దోషాలను తొలగించడానికి, ఆర్థిక సమస్యలను తొలగించడానికి ఎంతగానో తోడ్పడుతుంది. ఈ ధనత్రయోదశికి సంబంధించి ఒక కథ కూడా ఉంది. పూర్వకాలంలో హేమరాజు అనే ఒక మహారాజు ఉండేవారు. ఆ మహారాజు కొడుకు సులోచనుడు. ఆ సులోచనుడి జాతకం ప్రకారం వివాహమైన 4వ రోజు మృత్యుగండం ఉందని జ్యోతిష పండితులు తెలియజేశారు. ఆ తర్వాత కొంతకాలానికి వివాహ వయస్సు రానే వచ్చింది. విధిగా వివాహం చేశారు. ఆ 4వ రోజు రానే వచ్చింది. ఆ రోజు చాలా బాధతో తన కొడుకుని యమధర్మరాజు తీసుకుపోతాడని బాధపడ్డారు. తనకు ఏమీ తెలియని యువరాణి ఎవరో అనుభవజ్ఞులైన పెద్దల సలహా మేరకు తన నగలన్నీ భక్తి శ్రద్ధలతో అమ్మవారికి అలంకరించి లక్ష్మీ పూజ చేసి యమదీపం వెలిగించి గుమ్మంలో పెట్టింది. తన భర్తకు ఉన్న మృత్యుదోషం ప్రకారం మృత్యు గడియల్లో యమధర్మరాజు 4వ రోజున సర్పం రూపంలో వచ్చాడు. ఆ సర్పరూపంలో వచ్చిన యమధర్మరాజు గుమ్మంలో అడుగుపెట్టగానే యువరాణి భక్తి శ్రద్ధలతో చేసిన లక్ష్మీదేవి అలంకరణ యమదీపం పెట్టడం వల్ల లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో తనకు అలంకరించిన బంగారు నగల కాంతిని చూసి తన్మయంతో మైమరిచిపోయాడు యముడు. ఈ లోపల సులోచనుడి యొక్క మృత్యుగండ సమయం దాటిపోయి తొలగిపోయింది. అప్పటి నుండి యమ ప్రీత్యర్థం గుమ్మం బయట ముగ్గు వేసి యమదీపం పెట్టి పూజించడం ఆనవాయితీగా వస్తుంది. ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారిని బంగారు నగలతో అలంకరించి పూజించడం వల్ల సకల అరిష్టాలు తొలగి దైవానుగ్రహాన్ని పొందేందుకు ఒక చక్కని మార్గం. ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారిని బంగారు నగలతో అలంకరించి పూజించడం వలన సకల అరిష్టాలు తొలగి దైవానుగ్రహాన్ని పొందేందుకు ఒక చక్కని మార్గంగా సూచించబడింది. కనుక మీరు కూడా తప్పకుండా ఈ ధనత్రయోదశి రోజున యమదీపాన్ని పెట్టి అద్భుతమైన ఫలితాన్ని పొందండి. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.